బాధ్యతలను స్వీకరించారు కదా! దాని మీద మీ అభిప్రాయం? అంటే కొత్త ప్రభుత్వం మారింది కదండి, ఇంకా చూడాలి కొంతకాలం. అంటే ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా జగన్ ఫోటో అనేది తొలగించి కేవలం రాజముద్రలనే పెట్టమని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. దానిపై మీ అభిప్రాయం సార్? అదైతే మంచి అభిప్రాయం అండి. మన పాస్ పట్టణాల మీద ప్రభుత్వం సంబంధించినవి ఉంటాయనేది కరెక్ట్ కాదు కదా. అదైతే మంచి అభిప్రాయం అని నా అభిప్రాయం. ఇప్పుడు పథకాల పేర్లను కూడా మార్పిడి చేస్తున్నారు కదా సార్ కొన్ని అది పథకాలు. ప్రతి ప్రభుత్వం హయాంలో జరుగుతుంది మేడం. దాని గురించి మనం కామెంట్ చేయడానికి ఏముండదు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ గారిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి తరలించడం జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం సార్? అంటే అది కెమెరాలో రికార్డ్ అయింది కదా, దాని ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అంటే ఆయన్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు, అంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనంటారా? తెలియదండి, తెలియదు. ఇప్పుడు పెన్షన్ కూడా సచివాలయ సిబ్బంది చేతనే పంపిణీ చేయమని చంద్రబాబు గారు ఆదేశించారు. అది మంచిదేనంటారా? అంటే ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కదా వాళ్ళు. అంటే ఇలా సచివాలయ సిబ్బంది చేతనే అలా పంపిణీ అలాంటివి చేస్తున్నప్పుడు వాలంటరీ వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం అయినా పడే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు అవసరం ఉండదు అనే అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంటుందని నా అభిప్రాయం. ఇంతకీ వాలంటరీ వ్యవస్థను ఉంచుతారంటారా, తీసేస్తారంటారా? తెలియదండి, ఇంకా అది డౌట్గానే ఉంది. ఎందుకంటే వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. అంటే ఇలా సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయడంలో వాలంటీర్లు మోసం చేశాడని చంద్రబాబు వైసీపీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? కొంతవరకు నిజం అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే తమ కార్యాలయాల్ని కేవలం కక్షపూరితంగానే ఈ విధంగా కూల్ చేస్తున్నారని పేర్ల నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మరి పేర్కొన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే కక్షపూరితంగా ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి అంటారా సార్? పార్టీ కార్యాలయాలు ఉన్నాయి కదా, తాడేపల్లిలో కావచ్చు, ఇలాంటి కార్యాలయాల్ని కూల్చివేత అనేది మా మీద కక్షపూరితంగానే ఈ విధంగా చర్యలు చేపట్టారు. అంటే ఇది ప్రభుత్వం తెలియకుండానే వాళ్ళ కార్యకర్తలు కూడా తెలియకుండా చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రభుత్వం పంపించకుండానే అభిమానులు ఉంటారు కదండి, తెలుగుదేశం అభిమానులు. ఇప్పుడు వరకు మాకు అన్యాయం జరిగిందని చేసి ఉండొచ్చు కదా. అంటే ప్రతి చోట మా కార్యాలయాల మీద, మాకు సంబంధించిన కార్యాలయాలు, పార్టీ ఆఫీసుల మీద ఈ విధంగా కక్షపూరితంగా దుర్మార్గ చర్యలు చేస్తున్నారని పేర్ల నాని గారు వ్యాఖ్యానిస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారా, సత్యమేనంటారా? నా వరకు అయితే కొంతవరకు నిజమై ఉండొచ్చు. పూర్తి శాతంలో నిజం కాకపోయినా కొన్ని చోట్ల గొడవలు జరిగాయి కాబట్టి కొంత నిజమై ఉండొచ్చు. అంటే గతంలో ప్రజావేదికను ఎలాగైతే కూల్చివేశారో ఆ విధంగా ఇటువంటి వైసీపీ ఆఫీసులు కూల్చివేత జరుగుతుందా? అంత ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే అంత ఉండకపోవచ్చు. ఏంటంటే అప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఆ ఆవేశంలో ఏదో జరిగి ఉండొచ్చు, కానీ అది అలాగే జరుగుతుందని అయితే మనం అనుకోవచ్చు. ఇప్పుడు లోక్సభ స్పీకర్ కూడా జగన్ గారు లేఖ రాయటం జరిగింది. అంటే ప్రతిపక్ష హోదా అనేది ఇప్పించండి, మేము వచ్చేలాగా. మామూలుగానే 10% ఉండాలి కదండి. 175 అంటే 17 సీట్స్ అయినా రావాలి. రాలేదు కదా, వచ్చి ఉంటే మామూలుగానే వచ్చేది. నా వరకు అయితే ఇచ్చి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా తెలియాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న అన్ని నిర్ణయాలు సరైన అని అనుకుంటున్నారా మీ ఉద్దేశం ప్రకారం? నా వరకు అయితే కొన్ని లోపాలు ఉండొచ్చు అండి. ఎటువంటి లోపాలు ఉండొచ్చు అన్నారు? అంటే లోపాలు ఏముందండి, లాభాలు ఏముంది? అంటే ఇప్పుడు డిఎస్సి తీసుకొచ్చారు కదండి, అది అందరికీ ఉపయోగపడుతుంది. చదువుకున్న వాళ్ళందరికీ, యువతకి ఉపయోగపడుతుంది. తర్వాత టైటిలింగ్ యాక్ట్ తీసేశారు, అది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ భూమి మీకు దక్కాలి, అది ఒకటి. మళ్ళీ మన యువతకు సంబంధించి టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చారు. అంటే కంప్యూటర్ కోర్సులు నేర్పించడం ఫ్రీగా, అది కూడా చాలా మంచి నిర్ణయం. కొన్ని నిర్ణయాలు మాత్రం మనకు కొంచెం నచ్చి ఉండదు. అతను ఏదైతే ఫస్ట్ 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టాడో అవి కూడా నాకు ఆశాజనకంగా అనిపించాయి. ఈసారి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అని. నష్టాలంటే ఇప్పుడే చెప్పలేమండి, ఒక 6 months 7 months తర్వాత మనం చెప్పగలం.